బుజ్జి తల్లి సాంగ్ హైలైట్ ఇందులో అసలు చాలా బాగుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు చాలా బాగున్నాయి. సినిమాలో మీకు నచ్చిన మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ, ఇండియా లవ్ స్టోరీ, దేశం ఓకే, అంటే మన ఇండియాకి సంబంధించిన మెసేజ్. నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు అంటే ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. సో మన ఇండియా గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఒక మంచి మెసేజ్ అయితే అందజేశారు మన చందు మొండేటి గారు. అండ్ నాగ చైతన్య గారి యాక్టింగ్ గురించి, సాయి పల్లవి గారి యాక్టింగ్, తన డాన్స్ గురించి ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా అంటే చాలా బాగుంది, అందరూ చూడండి. స్లాంగ్ చాలా బాగుందండి, లాగ్ అయితే ఏం లేదు, స్లాంగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది అంటున్నారు ఎక్కువగా శ్రీకాకుళం స్లాంగ్ అని మాట్లాడుతున్నారు. అక్కడ స్లాంగ్ అది చూడాల్సింది మన భాష, మన భావం గురించి చూడాలి. అది అలా ఏం లేదండి. ఒక సినిమాకి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయింది. అంటే ఒక రూపాయి బొమ్మ పరిచేలాగా ఈ సినిమా కూడా అంతే. అసలు ఫ్లాప్ అనే మాట లేదండి, సూపర్ హిట్ సినిమా. ఆయన ఎప్పుడు నిలబెడతారు కదా, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు. యాక్చువల్ గా సినిమా లవర్స్ అందరూ ఇది హిట్టా లేదంటే ఫట్టా అని చెప్పేసి ఆలోచించారు. ప్రతి సినిమా చూస్తారు. నాకు తెలిసి నాగ చైతన్య గారి సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. డెవలప్ అవడం ఏంటండి, అసలు ఆయన ఎప్పుడు కూడా 100% ఇచ్చి పడేస్తారు కదా. కొత్తగా ఇంకా ఏం లేదు, తప్పకుండా చేసుకుంటుంది. ఇప్పుడు వేరే సినిమాలు చూడండి, హీరోయిన్ అసలు కేవలం కమర్షియల్ పర్పస్ కోసం వాడతారు. మొన్న సందీప్ రెడ్డి గారు కూడా ప్రీ రిలీజ్ లో అదే అన్నారు. ఆవిడ మాత్రం ఎవరి కోసం మారలేదు అని చెప్పి. 100% అది ఆవిడ ఎవరి కోసం మారలేదు. ఆవిడ కోసం ఆవిడ సినిమాలు తీస్తుంది, జనాల కోసం సినిమాలు